ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణం, సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. తిరుమలలో ఘనంగా హతిరాం బావాజీ బర్సీ ఉత్సవం, వెన్నముద్ద కృష్ణుడికి దివ్య నీరాజనం. జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వరాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, తిరువీధి ఉత్సవంలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతిలో శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి మహోత్సవం, దివ్యారామంలో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ ధన్వంతరి హోమం. ఆది దంపతులు శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవంతో భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం శివపార్వతుల కళ్యాణోత్సవం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం మాస శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ సందర్భంగా ఆదివారం సాయం సంధ్యా సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని మనోహరంగా జరిపారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను వేదమంత్రోచ్చరణల నడుమ మంగళప్రదంగా జరిపారు. ఇక మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం జరిపారు.
ఆపై మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణతో పవిత్రోత్సవాలు ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే విశేష ఉత్సవాలు పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా జరిపారు. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై ఋత్విక్కులు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం కలశస్థాపన కలశారాధన అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి హోమ క్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివి. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు పూలమాలలతో చూడచక్కటి అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణ వెంకన్నను సేవించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో ఋత్విక్కులు అర్చకులు విశేషంగా వైదిక క్రతువులను జరిపారు. విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. యాగశాలలో ఉంచిన ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సున పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి తీసుకొచ్చి పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. పరం బ్రహ్మ పరం జ్యోతి శాంతం బాలనాగహతమమతం వహిష్యసే స్వాహా సర్వేషాం జనతాత్మహారః విశ్వాశ్రమావనదాయ చతుర్గుణాయ స్వాహా భూమిర్విద్య
तन्वन् प्रदरन्त्वकामः पूभूयमानः पञ्चभिः सगुणैः सर्वाणि मान्धारेश्वर स्वाहा मनस्तं भूत्वा प्रदरन् प्रयोगरे तत्तो भूतं सम्भावयिष्यति शाङ्गाजानमर्हते स्वाहा त्वमत्तरभूतानामन्तरात्मा पुण्यभूतामुज्जमानः यस्सूक्ष्मान् सञ्चरमाणान् भावाभावान् भव्याभव्यान् आत्मेकमवितोदनोदरं महिष्यसे स्वाहा यस्य वा भयात् भगवानत्तस्ते भूर्यसत्सङ्गा वहमानः आत्मेद आत्मेयं कृत्वा सर्वान् తిరుమల క్షేత్రంలో ఆదివారం బర్సీ ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల శ్రీనివాసుని సేవలో తరించిన జగద్గురు వైరాగి చక్రవర్తి హతిరాం బావాజీ బర్సీ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. పాప వినాశనం మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కన ఈ ఉత్సవాన్ని మఠం తాత్కాలిక మహంతు ఓం ప్రకాష్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుమల నుండి పల్లకిలో వెన్నముద్ద కృష్ణుడును ఊరేగింపుగా తీసుకొచ్చి వేంచేపు చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకున్న వెన్నముద్ద కృష్ణుడికి ప్రత్యేకంగా హారతులు సమర్పించారు. అనంతరం హతిరాం బావాజీ జీవ సమాధిని పాలు, పెరుగు, తేనె, చక్కెర, పసుపు నీటితో శుద్ధి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ దాస్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, హతిరాం బావాజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ టి బాపిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ओम नमो वेंकटेशाय, जय सीताराम। आज हाथीराम बाबा का बरसी है, बहुत महत्वपूर्ण पर्व है जो भक्त लोग आकर के हाथीराम बाबा का उत्सव मना रहे हैं। और हाथीराम बाबा का वेणुगोपाल टेम्पल तिरुमला से आकाशगंगा पापनाशनी रोड में वेणुगोपाल टेम्पल के बाजू में हाथीराम बाबा का जीव समाधि है। आज जीव समाधि में हाथीराम बाबा का अभिषेक, चरण पादुका का जीव समाधि का पंचामृत अभिषेक, और जो डिवोटीस लोग, भक्त लोग आ रहे हैं उनके लिए अन्न प्रसादम, अन्नदानम है। और मठम में हाथीराम बाबा का पालकी लेके जाना है, पालकी लेके आना है, और वहाँ पे भक्तवाल के लिए, ब्राह्मण के लिए, साधुवाल के लिए भोजन, वस्त्र, दक्षिणा, प्रसाद सबको वितरण देंगे। ऐसे ही भक्त लोग आते रहें और हाथीराम बाबा का उत्सव बढ़ाते रहें। ओम नमो वेंकटेशाय, जय सीताराम। హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో 3వ రోజైన ఆదివారం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ సలహాదారు టీకే వరద భట్టాచార్యులు, కంకణ భట్టర్ పి కృష్ణసాయి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై యాగశాల కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్ర పూజ, హోమాలను నిర్వహించారు. అనంతరం లఘుపూర్ణాహుతి సమర్పించి ఉత్సవమూర్తులకు నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చారణలతో, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసిమాలలు అలంకరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ
తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత 3 రోజులుగా పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని చాలా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు. ఈరోజు పవిత్రోత్సవాలు ఆఖరి రోజు, సాయంకాలం పూర్ణాహుతి ఉంటుంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. ఆపై పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు ఋత్విక్కులు యాగశాలలు పలు విశేష క్రతువులను జరిపారు. విశ్వక్సేన పూజ, కలశారాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముందు రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారికి తైల సమర్పణ కార్యక్రమం జరిగింది. ఆలయంలోని నడి పడికావలి నుండి టీటీడీ చిన్నజీయర్ స్వామి అధికారులు అర్చకుల ఆధ్వర్యంలో తైలాన్ని తీసుకుని ఆలయ విమాన ప్రాకార ప్రదక్షిణగా మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయానికి వెళ్లి శ్రీ గోవిందరాజ స్వామి మూలమూర్తికి తైలాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఓ ఇతర అధికారులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో నెలవైన దివ్యారామంలో ఆదివారం శ్రీ ధన్వంతరి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్థ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేక కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. దాదాపు 208 వనమూలికలతో హోమ క్రతువులను నిర్వహించి ధన్వంతరి భగవానుడికి పలు రకాల నైవేద్యాలను నివేదించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఔషధీకృత వనమూలికలతో స్వామివారికి నివేదించిన ఆరోగ్య లేహ్యంను
భక్తులకు ప్రత్యేకంగా ప్రసాదంగా అందజేశారు. ఆపై భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ ఏ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి రోజు అందరూ భక్తులు వచ్చి ధన్వంతరికి అష్టోత్తరం ధన్వంతరి హోమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పాత ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్ సంస్కార్ ఫౌండేషన్ నుంచి 10 సంవత్సరాల నుంచి ధన్వంతరి హోమం ధన్వంతరి అష్టోత్తరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దాదాపు 208 మూలికల యొక్క ఔషధ గుణాలని అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ధూమంని పీల్చి ఆరోగ్యవంతంగా కావాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ దివ్యారామంలో ఏర్పాటు చేయడం ద్వారా ఒక వనంలో ఈ వాతావరణం కార్తీక మాసంలో మొట్టమొదట ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం చేయడం వల్ల అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతల్ని దూరం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆయన ధన్వంతరి ఈరోజు అవతరించి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు. మనకి ఆయుర్వేదాన్ని మన భూమి మీద తీసుకొని వచ్చి అనేక రుగ్మతలతో బాధపడినటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అనేక రుగ్మతల్ని ఆయుర్వేదం ద్వారా దూరం చేయడానికి మనకి మూలికల రూపంలో మనకి ఎన్నో ఔషధ మొక్కల ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. వాటినన్నింటినీ ఈరోజు మనం ఆయనకి అర్పించి దాని ద్వారా వచ్చినటువంటి ఆ ధూమాన్ని మనం స్వీకరించడం ద్వారా మనకి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇక్కడికి సహకరించినటువంటి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి సంతోషంగా ఈ పూజలో పార్టిసిపేట్ చేసి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు మనవాళ్ల మహాముని. ఈ క్రమంలో 2వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ్ల మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుపావై సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన పుణ్యాహవచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా నందీశ్వరునికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలను పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు కర్పూర నీరాజనాలను అందజేశారు.
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సురుటుపల్లి సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆశ్వీజ త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి తొలుత పంచామృతాలు పండ్ల రసాలు అనంతరం పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం చందనం కుంకుమాది బొట్లను అలంకరించి పుష్పమాలలు ధరింపజేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ సేవ భక్తజన రంజకంగా సాగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ పుణ్యాహవచనం సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పండ్ల రసాలు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహా అర్చనలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశి పూజలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో నందీశ్వరునిపై వేంచేపు చేసి సంకల్ప పూజలతో సేవించారు. ఆపై మహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం భక్తుల శివనామస్మరణలు మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ ఆలయ వీధులలో ఆది దంపతులకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఇలవేల్పుగా కొలువు తీరిన శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ధనత్రయోదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి కుబేర ధనలక్ష్మి పూజలను శ్రీ ధన్వంతరి భగవాన్ ఆరాధనలను పెద్ద ఎత్తున నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహికంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయుర్వేద శిబిరం ద్వారా ఉచితంగా ఆయుర్వేద ఔషధ పంపిణీ జరిగింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారపు సేవలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చారు. ఆపై ఆగమ కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు నందివాహన సేవ
మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవా వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నందివాహన సేవలో పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా వెలుసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆండాళ్ళ అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఓంజల్ మండపంలో ఓయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.